హాయ్ ఎవ్రీవన్. జాబ్ వెసెస్ కెరీర్ పార్ట్ 5కి స్వాగతం. యువర్ కెరీర్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. మీ జీవితాన్ని డిసైడ్ చేసేది మీ కెరీర్ అనమాట. అలాంటి కెరీర్ కోసం మీరు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ద చాయిసెస్ యూ మేక్ ఇన్ యువర్ ఎర్లీ కెరీర్ షేప్ యువర్ ఎంటైర్ ప్రొఫెషనల్ లైఫ్. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎలా ఉండాలి అనే దాంట్లో మీరు ఎర్లీ డేస్ ఆఫ్ యువర్ కెరీర్‌లో మీరు తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. చాలా లాంగ్ టర్మ్ విజన్‌తో మీరు ప్లాన్ చేసుకోవాలి. అలాగే మీరు బీటెక్‌లో జాయిన్ అయిన డే 1 నుంచి మనం చాలా సార్లు చెప్పాం ఇదే పాయింట్‌ని. డే 1 నుంచే లాంగ్ టర్మ్ విజన్‌తో కెరియర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది అండ్ అక్కడ ఏంటంటే మీరు నేర్చుకునే ప్రతీదీ కూడా మీ స్కిల్‌ని ఎలా కాంపౌండ్ చేస్తుంది అనేది. కాంపౌండింగ్ అనేది మీకు నేను చెప్పక్కర్లేదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే వర్డ్ ఫార్ములా మీకు తెలుసు. ఇక్కడ ఏంటి అనంటే కాంపౌండింగ్‌కి చాలా 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 పవర్ ఉందన్నమాట. చాలా ఇంప్రూవ్ అవుతదనమాట. అది మీరు మనీ మ్యాటర్‌లోనే కాదు, స్కిల్ విషయమైనా అంతే. అది కాంపౌండ్ అవుతుంది అనంటే, మీ కెరియర్‌లో మీరు బెటర్ పొజిషన్స్‌కి వెళ్తున్నారు అనంటే, ఆటోమేటిక్‌గా గ్రోత్ అనేది ఉంటుంది. గ్రోత్ మీద కాన్సంట్రేషన్ చేయండి ఎప్పుడూ కూడా. చూజ్ వైజ్‌లీ తెలివైన నిర్ణయం తీసుకోండి. చూజ్ గ్రోత్. గ్రోత్‌నే ఎంచుకోండి. గ్రోత్ ఉంటే ఆటోమేటిక్‌గా మనీ సంపాదించగలుగుతారు. సో, మంచి ఉద్యోగం కోసం, మంచి కెరీర్ కోసం కష్టపడండి, చదవండి. మంచి పొజిషన్ కోసం ట్రై చేయండి. అండ్ పేరెంట్స్‌ని హ్యాపీగా ఉంచండి. థాంక్ యూ వెరీ మచ్.